హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, ఫైనల్గా యూత్ స్టార్ నితిన్ రాబిన్ హుడ్ మూవీతో మన ముందుకైతే వచ్చేసారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూసేద్దాం. ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక నితిన్ గారి ఫ్యాన్స్ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. యూత్ స్టార్ నితిన్ గారు యంగ్ బ్యూటీ శ్రీలీల కాంబోలో ఎంటర్టైనింగ్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో మన ముందుకు వచ్చిన సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమా కథ కొత్తది అని చెప్పలేం, ఎందుకంటే గతంలో ఇలాంటి లైన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అనాథాశ్రయంలో పెరిగే ఒక కుర్రాడు, అదేనండి మన హీరో, అక్కడ వారి బాధలు చూసి దొంగగా మారడం, ఆ తర్వాత వరుస దొంగతనాలు చేస్తూ మధ్యలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ మనం చాలా సినిమాలే చూసాం. ఈ సినిమా కూడా దాదాపుగా అదే లైన్లో సాగుతుంది. అయితే ఫస్ట్ సినిమా మొదలైన కొద్దిసేపటి వరకు సినిమా టైటిల్ అయిన రాబిన్ హుడ్కి జస్టిఫికేషన్ ఇచ్చేలా హీరో ఎందుకు దొంగగా మారాడు అనే విషయాన్ని చూపించారు. తర్వాత నీరా వసుదేవ్, అదేనండి మన హీరోయిన్ శ్రీలీల ఎంట్రీ ఇచ్చిన క్రమంలో సినిమా కామెడీతో పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, నితిన్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఇంటర్వెల్ బ్యాంక్తో సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత సినిమా నీరసపరిచిన ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈజీగా గుర్తుపట్టేయగలం. ఇది ఈ సినిమా కొంత మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే అలా ఫీల్ అయ్యేలోపే ఊహించని అనేక ట్విస్టులు సినిమాలో ఉండేలా రాసుకున్నారు డైరెక్టర్ వెంకీ కుడుముల. సెకండ్ హాఫ్లో కాస్త కామెడీ క్రింజ్ అనిపిస్తుంది, కానీ కొన్ని చోట్ల నవ్వించేలా రాసుకున్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోకుండా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథ అయినప్పటికీ కామెడీతో బండి నడిపించాలని ప్రయత్నించిన దర్శకుడు వెంకీ కుడుముల కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్రెట్స్తో పాటు మిగతా సినిమా అంతా సెకండ్ హాఫ్ పార్ట్లోనే ఉండడంతో ఆ కామెడీ సెకండ్ పార్ట్లో మిస్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే కథలో కొత్తదనం లేకపోయినా కామెడీతో పాటు రాసుకున్న కొన్ని ట్విస్టులు బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా అక్కడక్కడ కడుపుబ్బ నవ్విస్తూ ఆలోచింపచేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక మెయిన్ యాక్టర్స్ విషయానికి వస్తే నితిన్ గారు ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన ఒక బ్రెయిన్ గేమ్ ఆడే రాబిన్ హుడ్ టైప్ పాత్రలో మెరిశారు. రొటీన్ అనిపించినా సరే సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని సీన్లలో సూపర్గా ఆకట్టుకున్నారు. ఇక శ్రీలీల పాత్ర పరిమితమైన అందాల ఆరబోతతో పాటు కొన్ని సీన్స్లో మెప్పించింది. దేవదత్త పాత్ర భయపెడుతూనే చివరిలో తుస్సుమనిపించేలా చేసింది. అలాంటి పవర్ఫుల్ విలన్ ఇంకా ఏదైనా ఏమో చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులు నిరాశపరుస్తూ జైలుపాలు చేయడం గమనార్హం. అయితే డేవిడ్ వార్నర్ కనిపించింది చాలా తక్కువసేపు అయినా ఆయన్ను చూడగానే థియేటర్స్లో విజిల్స్ పడేలా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఇక శుభలేఖ సుధాకర్ గారు, లాల్, వెన్నెల కిషోర్, అలాగే రాజేంద్ర ప్రసాద్ వంటి వాళ్ళు తమ పాత్రల మేరకు పూర్తిగా న్యాయం చేశారనిపిస్తోంది. మిగతా వాళ్ళు కూడా ఉన్నంతలో వాళ్ళ క్యారెక్టర్లతో సూపర్గా మెప్పించారు. ఈ సినిమాలో టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది జీవి ప్రకాష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే ఈయన ఇచ్చిన సాంగ్స్ సినిమాని ప్రేక్షకుల్లోకి ఎంత బాగా తీసుకెళ్లాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఎక్కడ తగ్గకుండా సూపర్గా ఇచ్చారు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇక అదిదా సర్ప్రైజ్ సాంగ్లో స్టెప్స్ విషయంలో టీం కేర్ తీసుకుంది. ఆ స్టెప్స్ విషయంలో కెమెరా జూమ్ చేసి సర్ప్రైజ్తో కోత పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్లు స్టైలిష్గా ఉన్నాయి. డైలాగ్స్ ట్రెండీగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్గా రాబిన్ హుడ్ మూవీ ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైన్మెంట్ విత్ మెసేజ్. ఈ సమ్మర్కి ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా 2.5 గంటల సేపు ఎంజాయ్ చేయదగ్గ సినిమా. ఈ సినిమాతో నితిన్ గారు పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే ఓవరాల్ ఎంటర్టైన్మెంట్గా మాత్రం ఈ సినిమా మెప్పించిందనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.